టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీసీఐడీ అదనపు డీజీ స్పందించారు. నంద్యాలలో ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐడీ అదనపు డీజీ మాట్లాడారు. 550 కోట్ల అక్రమాలు జరిగిన కేసులో చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యారని అన్నారు. అయితే ఏపీలో ఎక్సలెన్స్ సెంటర్లు పెట్టేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంచనా విలువ దాదాపు 330 కోట్లు. ఇందులో దాదాపు 300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 371 కోట్లు విడుదల చేసింది. ఈ సొమ్ములో చాలా వరకు నకిలీ పత్రాలు, షెల్ కంపెనీలు బదిలీ చేశారు అని వివరించారు. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి చెప్పబోతున్న సమాచారం 371 crores అనేది గవర్నమెంట్ జియోస్ ద్వారా విడుదల చేయడం జరిగింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ద్వారా ఆ 371 crores ఈ 3300 crores అనే దాంట్లో 10%గా 371 crores సొమ్ము డిజైన్ టెక్ అనే కంపెనీకి 100% ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. డిజైన్ టెక్, టీవీఎస్పీ అలాగే ఏసీఐ అనే షెల్ కంపెనీ ఈ షెల్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే 1-2 సింగపూర్ బేస్డ్ ఫారెన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇంకా యాక్చువల్ గా గ్రౌండ్ లో జరిగిన ఎస్టాబ్లిష్మెంట్ అంటారా దాదాపు 130 కోట్ల దాకా యాక్చువల్ వ్యయం జరిగింది. అంటే ఈ సెంటర్స్ అన్నిటిలో పరికరాల నుండి ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాస్టింగ్, ట్రైనింగ్ అవన్నీ ఆ 130 కోట్లకే కన్ఫైన్ అయ్యి సో దాదాపు 371 మైనస్ జిఎస్టీ 46 తీసేయాలి. అది 40 తీసామనుకోండి 330లో ఒక ఈ 130 తీసేస్తే ఆల్మోస్ట్ 120 crores దగ్గరకు వస్తుంది. కరెక్ట్ ఫిగర్ చెప్పాలంటే 120 crores దగ్గర వస్తుంది. ఈ 100+ crores ఏదైతే ఉందో ఇది సైఫ్ 9 అమౌంట్. ఈ అమౌంట్ నే ఒక ఇన్వాల్వ్మెంట్స్ విషయానికి వస్తే ద రోల్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఇప్పుడు నోటీసులు ఇచ్చి వారికి సర్వ్ చేయడం ద్వారా వారిని క్వశ్చన్ చేయడానికి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళక ముందు చేసిన ప్రయత్నంలో భాగంగా మనోజ్ వాసుదేవ్ పరదసాని పరదాస్ని అతను డిజైన్ టెక్ సంబంధించిన వ్యక్తి. ఈయన యుఏఈకి 5th September పారిపోయాడు. ముంబై నుంచి వెళ్ళిపోయాడని సమాచారం. సో ప్రధాన విట్నెస్లు, ప్రధాన అక్యూజ్డ్ పారిపోవడంలో పెండియాల శ్రీనివాస్ గారని ఫార్మర్ సెక్రటరీ టు ఫార్మర్ సీఎం, ఆయన కూడా హైదరాబాద్ లో అవైలబుల్ కాదు. ఆయనకి కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే యుఎస్ఏ వెళ్ళిపోయారని తెలిసింది. సో ఇప్పుడు